ఒక డాక్టరు ఒకతన్ని అడిగాడు. మీరు వాటరు ఎక్కువ తాగుతారా లేదా అనంటే, సార్ నాకు వాటర్‌తో పెద్ద పని లేదండి. ఎందుకనంటే దాహం వేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటాను. ఎక్కిళ్ళొస్తే చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటాను అని అన్నాడట. అయితే ఇది జనరల్‌గా ఏంటంటే దాహం వేసినప్పుడు మనకి బాడీ హీట్ అవుతుంది కాబట్టి చల్లబరిచేటువంటి విషయం ఏదైనా గుర్తొచ్చినా లేకపోతే అలాంటి మనిషిని తలుచుకున్నా మనకి దాహం క్లియర్ అవుతుందనే సెన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే నాకు దాహం వెయ్యదు అనే సెన్స్. ఎక్కిళ్ళొస్తే ఏంటంటే జనరల్‌గా ఎక్కిళ్ళొచ్చినప్పుడు కొంతమంది మనుషులు తాగినా కూడా తగ్గవు. అలాంటప్పుడు ఏదైనా భయానకమైనటువంటి విషయాన్ని లేదా భయానకమైనటువంటి మనిషిని గుర్తు చేసుకుంటే అప్పుడు ఎక్కిళ్ళు తగ్గిపోతాయంటారు. సో, ఆ సెన్స్‌లో అతను నేను చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి అనే సెన్స్‌లో మాట్లాడాడు అని అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఫన్నీగా కూడా కొన్ని సందర్భాల్లో మనం తలుచుకునేటువంటి అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయి అని అంటారు. ముఖ్యంగా ఆయన ఇచ్చే వాగ్దానాలు లేదంటే చెప్పే కొన్ని కొటేషన్సు, స్లోగన్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంటికో పారిశ్రామికవేత్త అంటారు. 50 ఎంఎస్ఎంఈ పార్కులు, కొన్ని ఇనాగరేషన్లు 87 ప్లేసుల్లో చేశాం. ఇంత మునిపై 55 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించాం. ఇంకొక 70 చేయాలి. జనవరికంతా కూడా 70 కూడా పూర్తవుతాయి. అంటే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. లేదా ఇంటికో ఉద్యోగం అంటారు. ఇంకా అసలు ఏదొస్తే అది. ఆ మధ్యన ఫ్రీ బస్ ఇచ్చేటప్పుడు నేనే డ్రైవరు, మీరు ఎక్కడికి వెళ్తే అమ్మా చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మా చంద్రన్న డ్రైవర్ అని చెప్పండి, ఉచిత బస్సు అని చెప్పండి అని అన్నారు. కానీ దానిలో ఎన్ని మెలికలు పెట్టారో మన అందరికీ తెలుసు. చాలా తక్కువ ఉచిత బస్సులు ఉండేలాగా ప్లాన్ చేశారు. ప్లస్ ఏది కూడా డిస్ట్రిక్ట్ బోర్డర్ దాటి వెళ్ళే బస్సులకి ఏది కూడా ఆయన ఇచ్చిన ఉచిత బస్సు వీటిల్లో లేవు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయన ఇంటికో ఉద్యోగం ఇంటికో పారిశ్రామికవేత్త నినాదాలు కూడా ఇలాగే ఫన్నీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు తాజా గణాంకాలు చూస్తే అది అర్థమవుతుంది. నిరుద్యోగంలో దేశంలోనే 2వ స్థానంలో ఉంది ఏపీ అనేటువంటిది తాజాగా వచ్చినటువంటి ఒక నివేదిక. ఇది ఇచ్చింది ఏంటి అంటే లేబర్ ఫోర్స్ అనేటువంటి ఒక సర్వే ఈ తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నట్టు ఈ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగిత గణాంకాలతో నివేదిక విడుదల చేసింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు సూపర్ 6లో చంద్రబాబు నాయుడు గారు మరి హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశాను అంటూ మళ్ళీ మాట కూడా మార్చేయడం మనం విన్నాము. ఇక వీళ్ళ గణాంకాల ప్రకారం చూస్తే ఉత్తరాఖండ్ 8.9% నిరుద్యోగంలో ఫస్ట్ టాప్ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 8.2తో 2వ ప్లేస్లో ఉంది. కేరళ 8, హిమాచల్ ప్రదేశ్ 7.9, రాజస్థాన్ 7.4, ఢిల్లీ 6.6, పంజాబ్ 6.5, హర్యానా 6.2, జమ్మూ కాశ్మీర్ 6.1, ఉత్తరప్రదేశ్ 5.9, తమిళనాడు 5.7, తెలంగాణ 5.7. అవి ఎక్కడ ఉంది చూడండి. అంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అంత డిఫరెన్స్ ఉంది. నిరుద్యోగంలో మనం టాప్ సెకండ్కి వచ్చేసాం. వాళ్ళేమో చాలా దూరంగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా చాలా ముందు ఉన్నాయి నిరుద్యోగంలో అధిగమించడంలో. మరి ఇప్పుడు బీహార్ అయితే 4.8. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మరి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అన్నారు, నిరుద్యోగం అనేటువంటిది నామరూపాలు లేకుండా చేసేస్తా అన్నారు. మరి ఇప్పటి వరకు ఇంకా ఏమి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి, అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి అంటమే కానీ గ్రౌండ్లో ఏది ఇంకా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి. మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఏమైనా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. అది కూడా మరి ఏంటంటే ఆయన మార్క్ శ్వేతపత్రం ఉంటుంది. అది ఆయన మార్క్ ఫిగర్సే ఉంటాయి. అవన్నీ కూడా నిరుద్యోగ యువత అంతా కూడా ఇప్పుడు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా తీసుకుంటే మెడిసిన్ చదవాలి అనుకునేటువంటి పేద విద్యార్థులు కూడా మెడికల్ కాలేజీలు దూరం చేసేసి ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో పెట్టాలి అని అంటే ఇప్పుడు తాజాగా దాని మీద ఎంత పెద్ద ఉద్యమం జరుగుతుందో మనం చూస్తున్నాం. అదే మరి ఏదైనా కూడా నినాదాలు ఇవ్వటం కాకుండా దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఎక్కడ జరగట్లేదు. కూటమి వచ్చి అప్పుడే 17 నెలలు అయిపోతుంది. మరి 15 నెలల్లో 2,30,2.30 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా మరి ఒక పక్క సూపర్ 6 అరకొరగానే అమలవుతున్నాయి. ఇక మిగతా సంక్షేమ పథకాలు ఏమీ అమలు కాని పరిస్థితిలో కూడా మరి ఎందుకు ఇంత ఉద్యోగాల కల్పన చేయకపోవడం కానీ ఇవన్నీ కూడా డిఎస్సి అన్నారు. అది కూడా దాంట్లో కూడా అన్ని మతలబులన్నీ కూడా చూసాం మనం. దాని మీద కూడా పెద్ద నిరసన వ్యక్తమైనటువంటి విషయం. వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి వివరణ కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పుడు విశ్లేషకులు అందరూ చెప్తున్నారు.
చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందంతా కూడా చాలా ఉధృతంగా, చాలా విస్తృతంగా దీని మీద మాట్లాడినటువంటి అంశం నిరుద్యోగ యువత గురించి ఆయన చాలా విషయాలు అడ్రస్ చేశారు. షణ్ముఖ వ్యూహం అన్నారు. ఒక 500 మందిని ఎంపిక చేసి సంవత్సరానికి వాళ్ళకి 15 లక్షల చొప్పున ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఏదైనా ఇది పెట్టుకోవడానికి. ఇవన్నీ ఏది ప్రకటనల పరంగా జరుగుతున్న ప్రచారార్భటమే కనపడుతుంది కానీ ఏమాత్రం ఇది ప్రాక్టికల్గా కార్యాచరణ జరగట్లేదు, ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు అనేటువంటిది ఇప్పుడు యువత నిలదీస్తున్నటువంటి విషయం కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.